ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ఎంత క్రంచిగా ఎంత బాగా వచ్చాయో వీడియో లాస్ట్లో కట్ చేసి చూపించాను. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోండి. దాని తర్వాత నేను 1 కప్పు మైదా పిండికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇలా పిండి ముద్దను కలిపి పక్కన ఉంచుకున్నాను. ఇది మరీ అంత హార్డ్గా కలపొద్దు, ఇలా సాఫ్ట్గా రావాలి. పఫ్లో పెట్టే కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా జీలకర్ర చిటపట్లాడించిన తర్వాత అందులోకి ఆనియన్స్ అండ్ చిల్లీ వేసి వేయించాలి. అవి వేగాయి అనుకున్నప్పుడు అందులోకి కొద్దిగా గరం మసాలా, మీకు కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా యూజ్ చేశాను. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ మైదా పిండి తీసుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పక్కన ఉంచుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దతోటి ఎన్ని షీట్స్ వీలైతే అన్ని షీట్స్ రోల్ చేసుకోండి. ఈ షీట్స్ ఎన్ని ఎక్కువ చేసుకుంటే పఫ్ అనేది అంత పొరలుగా వస్తుందన్నమాట. సో ఒక షీట్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న మైదా పిండి బటర్ మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఒక పల్చర్ లేయర్ లాగా అప్లై చేసుకొని దాని మీద ఇంకొక షీట్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్నవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఇలా మధ్యలో లిక్విడ్ అప్లై చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా ఉంచుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి నాకు 5 చపాతీస్ దాకా వచ్చాయి. సో నేను 5 చపాతీ చేసుకొని ఇలా లిక్విడ్ అప్లై చేసి ఒకదాని మీద ఒకటి ఉంచాను. 5 షీట్స్ కలిపి ఒకే షీట్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు దీనికి మనం 4 సైజ్ కట్ చేసుకొని ఎక్సెస్ పిండి ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ చిన్న పార్టీషన్స్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే 4 పీసెస్ లాగా కట్ చేశాను. మళ్ళీ దీన్ని ఒక్కొక్క పీస్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల ఉన్న పిండి అంతా బయటకు వచ్చేసిద్ది. సో ఇలా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా మనం వేయించిన మసాలా ఉంచుకొని దాని మీద ఎగ్ ఉంచుకొని ఓన్లీ 1 లేయర్తో ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న ఆనియన్ మసాలా ఏదైతే ఉందో అది బయటే రాకుండా ఉంటుంది. దాని తర్వాత అన్ని షీట్స్తో క్లోజ్ చేసేయాలి. ఇలా ఉంటుంది పఫ్ క్లోజ్ చేసినప్పుడు. దీన్ని ఓవెన్లో బేక్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల చాలా షీట్స్ ఉన్నాయి కదా, ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. లేదు అంటే దీన్నే 2 టైమ్స్ ఫ్రై చేసుకోండి. చాలా క్రంచీగా చాలా బాగా వచ్చాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.